ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈరోజు దేవుని మాటలు మనం ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ ఆపద గురించి దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతుంటున్నారో నిజంగా దాని అంతటిని గురించి కూడా ఆయన నీకు ఉత్తరాన్ని ఇస్తాను అని ఈ రోజున వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితంలో కొన్నిసార్లు ఆపదలు సంభవిస్తూ ఉంటాయి, కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. అయితే వాటి గుండా మనం ఉంటున్నప్పుడు, ఆ యొక్క ఆపదల మధ్య మనం ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు నీవు కామ్గా ఉండకూడదు, మనుషులను సంప్రదించకూడదు. కానీ నీ యొక్క ఆపద సమయం ఏదైతే ఉందో దాని యందు దేవునికి మొరపెట్టేటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఎప్పుడైతే దేవునికి మొరపెడతావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఉత్తరాన్ని ఇస్తాడు. అప్పుడు ఉత్తరం ఇచ్చినటువంటి తర్వాత మనము దేవుని మహింపరిచేటువంటి విధానంలోనికి మనం రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి పొందుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఉన్నారు. ఎవరైతే దేవుని సన్నిధిలో అడుగుతారో, దేవుని చిత్తంలో ఉంటున్నటువంటి వాటిని ఎవరైతే కన్నీరు కారుస్తారో, నాకు కావాలి ప్రభువా అని ఎవరైతే ఆయన పాదాలు పట్టుకొని అడుగుతారో ఖచ్చితంగా దాని యొక్క సమాధానాన్ని నీవు పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల దగ్గర నువ్వు ఏదైనా కావాలని అడిగినప్పుడు అది నువ్వు పొందుకోవచ్చు, లేకపోతే పొందుకోకపోవచ్చు. కానీ ఎప్పుడైతే యేసు పాదాలను పట్టుకొని నీవు అడిగినప్పుడు ఖచ్చితంగా నీ యొక్క ఆపద సమయాన్ని నువ్వు తెలియచేసినప్పుడు ఆయన నీకు జవాబునిచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన నీ యొక్క ప్రతి ఆపదను కూడా విడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రతి బంధకాల నుంచి నిన్ను విడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చేయవలసింది ఏంటి అంటే, నీ యొక్క కష్టకాలమందు, నీ యొక్క ఆపద సమయమందు దేవుని అడగటం మనం నేర్చుకోవాలి. అట్టి కృపలో దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సజీవుడా, సర్వోన్నతుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభువా. మీ బలం, మీ శక్తి చేత మీరు నింపి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.